ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమయ్యా బావురా? ఇప్పుడే వస్తుందా? ఇప్పుడే వస్తున్నా. కడుక్కో. నీళ్ళు 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 నీళ్ళు. బాగున్నావారా? ఇప్పుడు వచ్చిన అక్క ఇందాకనే వచ్చి బండి దిగినాం. ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తున్నాం మొదలే. బావురా? కడుక్కోబోడు. బాగున్నా అత్తమ్మా. తాతయ్య వస్తుండంట. మేము బండి మీద బుజ్జి బండి మీద వచ్చినాం. ఎప్పుడు ఒకదైనా వస్తుందంట. బాగా చేసుకురాలా? ఎప్పుడు షాప్లోనే ఉంచేస్తావా? వస్తుండంట బావా. ఇక లేడీస్ ఎండలు వచ్చింది. బాబు ఏం పని చేస్తున్నావు? అమ్మ పువ్వు ఈసారి ఎక్కడుంది మరి? పోయినసారి అయితే మరి దుర్గమ్మ గుడికి పోయి తెచ్చాం. మరి ఈసారి ఎక్కడుందో ఏమో. మరి పోయినసారి కూడా ఆటే దొరికింది, ఈసారి కూడా ఆటే ఉంది. మొన్న నేను ఒంటిపాటి పోతే కలొచ్చింది, అక్కడే తీసుకురావాలమ్మా. పోదాం పరాకి. ఎప్పుడు వచ్చినాయి? వేడి ఎంతసేపు వాళ్ళ ఇంటికి బాగా అక్క అందరు ఎప్పుడు వచ్చారు? ఇందాకనే వచ్చిన వాడు. నువ్వేదో బకెట్ వస్తున్నా డ్రమ్ నుంచి. ఏడ రాలేడు ఇంకా, బైక్ అన్నీ ఉన్నాడు. పువ్వు తెచ్చినావా? మరి ఎటు పోదాం రా ఈసారి పువ్వుకి? చెరుగట్ట దిక్కు చాలా బాగుంది. చెరుకట్ట దిక్కు దూరం అవుతుంది, దుర్గమ్మ గుడి దిక్కు పోయి దగ్గర ఉంది. సరే ఎటైతే పోయి తెద్దాం. మరి అమ్మ ఇంటికాడ ఉంటది. సరే అక్క పరి మరి పోదాం. అన్న చెరువు కట్ట దిగి పోదాం. ఏమైందమ్మా? మరదలమ్మ వెనకనే ఉంటున్నావు. రా దెబ్బదబ్బా. వస్తూనే ఉన్నా కదా అక్క. సరిగా మాట్లాడతలేవు. మరి ఎందుకు? ఏమైంది? అంత బాధ ఏమైంది? ఏం చెప్పానక్క, ఆయన మొత్తం రోజు దాగొస్తున్నాడు. ఎంత మంచిగా ఉండేటోడు. నాకే విచిత్రం అనిపిస్తుంది. నేను కూడా అట్లా కూడా చెప్పిన. వాళ్ళు అన్న మాటలకు పట్టుకొని అట్లా మాట్లాడకు, నీకేం తెలుసు? ఊక చెప్పుడు మాటలు అంటున్నావు. చెప్పుడు మాటలు ఏందిరా? ఏముందక్క, ఆయన తెచ్చుకొని దాగుతున్నాము అట్లా బయట వాళ్ళు నేర్పిస్తా ఉన్నారు అక్క. ఇక వాళ్ళు మాటలు అనుకుంటే ఈయన విని ఇక వాళ్ళతో ఇక అమ్మ నాయనతో మాట్లాడని అసలు అడిగే ఇట్లా అక్క. అవునా? గట్లెందుకని అంటుండు? అవునక్క, అట్లనే ఉంటుంది. వాళ్ళు నేర్పించిన మాటలకి అట్లా చేస్తున్నాడు. ఇక ఇవాళ నన్ను ఏమన్నా కొత్త తిట్టపుట్టు ఇవాళ ఒక్కరోజన్నా చూడడో కానీ మరి మీరు వచ్చినందుకన్నా నిన్న వలకరించి ఇక్కడ మరి ఏం చేస్తుందో చూడాలి. అయ్యో వదిలే, చిన్నగా ఉన్నప్పటి నుంచి అందరం ఒక దగ్గర పెరిగినాం. అన్న ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు కొత్తగా అట్లా తయారైంది? ఆయనకి ఇప్పుడు ఏమైతుందంటే బయట వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చెప్తారు? అయితే ఇంట్లో పుట్టలేదట. పెద్ద అక్కను పెళ్లి చేసారు, చిన్న అక్కడికో చిన్న చెల్లెలకు ఇంకో చెల్లె. ఆ చెల్లె పెళ్లి అయినాక వీళ్ళకు వాళ్ళ చెల్లెలు అందరికి వాళ్ళ చుట్టే తిరగాలి. ఆ చెల్లెలనే చూసుకోవాలి, అక్కలనే చూసుకోవాలి. నువ్వు వచ్చినప్పుడు అలా ముగ్గురు బావులు వస్తురా, గట్టిగా తాగుతురా, తింటురా, పోతురా. నువ్వు మళ్ళా పొద్దుగలేస్తే అదే పని. ఇంకేదన్నా నీకన్నా ఏదన్నా తృప్తి అనేది ఉందా? నీ పిల్లలన్నా వింటున్నా అదండి మాట. ఒక్కసారి ఆలోచించి నీది నువ్వు అంతలు నువ్వు వెళ్ళిపో. నేను చెప్పేది నువ్వు. అరే చెప్పరా. ఎవరు అట్లా అన్నోళ్ళు? వాడు ఎందుకు అట్లా ఫీల్ అవుతుండు? వాడు మా తమ్ముడు కదా, మేము గిట్లా అన్నాం అవన్నీ. ఎవడని అన్నాడు? అవన్నీ నేర్పెట్టాడు వాడు. పుట్టలే తిట్టలే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వద్దుగా వాళ్ళు నేర్పించడంలో నన్ను కొట్టడం గాని ఇప్పుడు తిట్టడం గాని ఇది చేస్తున్నాడు.
మొత్తం వాళ్ళకు నేర్పించిన మాటలకే ఇది అయిపోతుంది అక్క. వాడిని ఎంత గారాభంగా అక్క ఇప్పుడు మీతోటి ఇట్లా వచ్చినా కదా అక్క పువ్వు కానీ ఇంటి పోయినాక నాకు ఎంత బాధ ఉందో ఏమో అక్క. నాకు అదే భయం, అదే టెన్షన్ అవుతుంది అక్క. ఏదో ఆడపిల్లలు వచ్చిర్రు, నాకు ఎందుకో నాకు మనసు ఒప్పక నాకు నేను వచ్చిన మీతో ఒక చెల్లెల్లాగా అక్క చెల్లెల్లాగా అన్నట్టుగా మనం ఉన్నాం గానీ సంతోషమే. నువ్వు మాతో వచ్చినందుకు చాలా సంతోషం. గానీ ఇప్పుడు మేము ఉన్నాం కదా, మాతో వస్తే ఎందుకు వద్దంటాడు అసలు. అక్క ఇప్పుడు మీరు చూడు, ఇప్పుడు ఇంటికి పోయినాక ఎంత గొడవ చేస్తారో మీరే చూద్దరు. మేము ఉన్నాం కదా. సరే ఇప్పుడు ఏమన్నా లొల్ల అయితే అడుగుదాం గానీ ఇప్పుడు బాధపడకురా, సంతోషంగా ఉందాం. మేము వచ్చినాం కదా, ఇంకెందుకు బాధపడుతున్నాం. పోదా అవి అన్న వచ్చిండుగా. ఆగురా సామి, పిలుస్తుంటే కూడా గట్ల పోతుండేంది? అదే అక్క నేను చెప్తే నమ్మలేరు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా పోతుంది. ఇంటికి పోయినాక ఎంత ఉంటుందో నాకు చూదురు పడే మీరే. చిత్త చెట్టు ఉంది, యాప చెట్టు మంచిగా ఉంది, చల్లగా. కళ్ళు కూడా మంచిగా దొరుకుతుంది. అవునా? మంచి ప్యూర్ కళ్ళు దొరుకుతుంది అన్నా. ఇక గౌటాన్ని ఉంటాడు కానీ ఎటు పోయిండు? ఈయనే కూర్చున్నామే పోయిన సంవత్సరము. కళ్ళు వస్తాడు రాలే ఈ రోజు. అచ్చా అవునా? ఫోన్ నెంబర్ ఉందా ఏమన్నా? లేదే మన దగ్గర, నేను కలుపు తీస్తున్నా. అవునా? లేదన్నా. సరే అన్న, సరే అన్న. ఈయన లేరు కానీ మరి ఏం చేస్తాం, వాయిస్తాను ఏం చేస్తాం మరి. తీసుకో ఏడికి పోయినా పువ్వు పోయినా కానొచ్చు. ఎవరితో పోయినావు? ఎవరితోటి ఏంది? అక్కలతోటి పోయినా. ఎవరు నాకునే అక్కలు నీకెవరికైనా వచ్చరు, ఎవరికైనా వచ్చరు. అవునా? అక్కలు ఎవరు అంటున్నావు? నీకు అక్కలు గారా? అక్కలెంబడి పోయినా. నాకు లేని చుట్టిరుకము ఎక్కడికైనా వచ్చారు. అక్కడ వాళ్ళు ఆగిలేదు ఒక్కొక్క మంది చెప్పిన. నా అయ్యవ్వలేరు, అవ్వలేరు, ఇవ్వలేరు. నువ్వు ఏడు ఏమైందా? ఎందుకు కొడుతున్నాను? ఎవరు అమ్మానా నేను? ఓ పోయింది మా ఆయనకి. మాతోనే కదా వచ్చింది. మీరు నాతో మాట్లాడకూరు. మీరు ఎవరు చెప్తారా? ఇప్పుడు చూడ ఇట్లానే లొల్లి పెట్టుకుంటారు. వదినని ఇష్టం వచ్చినట్టు ఓడతాడు, అమ్మని కూడా ఇంటికి రానియాడు, వదినని కూడా ఇంటికి రానియాడు. ఇష్టం వచ్చినట్టు ఓడతాడు. అమ్మ నాన్నని ఎట్లా పడితే అట్లానే తిడతాడు. ఇంటికి వస్తే ఎందుకు వస్తున్నావు అని అమ్మని అంటాడు. నేను వచ్చినా కానీ ఎందుకు వచ్చినావే పో మా ఇంట్లోకేం అనేసి అని అంటాడు. ఇంత కూడా రానియాడు, ముఖం కూడా చూడనియాడు వదిలేని అమ్మని. ఇష్టం వచ్చినట్టు రోజు ఇట్లానే కొడతాడు వదినని. ఇట్లా కొడితే ఎట్లారా? అందరేమో ఆడబిడ్డలు వస్తారు, ఇది మాత్రం మంచి కలిసి ఉంటే నువ్వు ఏమరా? అన్ని తెలిసినాక నా ఇంటికి ఎందుకు రావను, నా దగ్గరికి ఎందుకు రావను, వీటికి ఎందుకు వస్తారేమో. గంత కానోళ్ళమైనా రేపు నీకు మేము వెళ్ళిపోయి నీకేమైతుంది? నువ్వు కూడా ఎందుకు కొడుతున్నా దాన్ని రోజు కొడుతూనే ఉంటావు. ఒక పండగ లేదు, పబ్బం లేదా నీకు? కాదు నీకు పండగ లేదు, పబ్బం లేదా? ఇప్పుడు అంటే కొట్టు అదే ఇలానే కొట్టుకొని నీకు పడతాయి, నీకు పడతాయి. స్వామిగాడికి అట్లా చేస్తుండమ్మా. అడుగు అట్లా చేస్తుందమ్మా. ఆకిలి కూడా దొక్కనిస్తలేడు. వద్దని కొడుతుంటే కూడా పోతే ఆపదమని పోతే కూడా మమ్మల్ని కూడా తిడుతుంది. మేము ఇక వెళ్ళిపోరంటే మేము వెళ్ళొచ్చినాం. ఎట్లా తయారైందమ్మా అన్నం అట్లే తయారైంది. ఏం చేస్తున్నాం? ఎంత మంచిగా ఉండేటోడు ఎట్లా అయిపోయిందా? మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మాకు పాపు గిట్ల అయితే ఎట్లా మరి? అన్న గట్ల ఏబట్టి తెచ్చుకొని కట్నం పుట్టిన కన్నా ఎక్కువ ఇది బాబు
ఇక అట్లా చేసిండు రాసుకోమంటే హోంవర్క్ రాసుకోమంటే రాసుకోలేదు కట్టె పట్టుకునేవి ఎందుకే ఎందుకు అట్లా చేస్తున్నావురా ఇద్దరు చేస్తే ఏడురా ఇక నేను మధ్య చెప్తున్నా అన్నీ గాడి ఎందుకు కొడుతున్నా ఏడురా నువ్వు మళ్ళోసారి అన్ని కట్టితో గిట్టితో నాకు అన్న కావట్లేదు అనుకో మంచిగా ఉండదు నేను చెప్తున్నా వద్దు బిడ్డ నువ్వు ఏడవద్దురా ఊకో నీకేం కావచ్చు నువ్వు రాసుకో నువ్వు మంచిగా గొప్పగా చదవాలా అన్నం పెట్టు వాడు రాసుకుంటూ అట్లా వద్దా కొద్దిగా నువ్వు రాయి తిన్నావు అన్నం తినాలి మంచిగా చదువుకోవాలి మంచిగా స్నానం చేసుకోవాలి నీకు మంచి బట్టలు నీకు ఏదంటే అది ఏ ఇబ్బంది పడద్దు మంచిగా తిన పెట్టు నువ్వు వచ్చినాక అక్క కనబడ్డదారా విడిపోయింది ఆమె మరి సరే నువ్వైతే చదువు ఆమె ఏందిరా ఆడపిల్ల నువ్వైతే మంచిగా చదువుకోవాలి హోంవర్క్ మంచిగా చేసుకోవాలి ఈ స్కూల్లో నువ్వు ఫస్ట్ రావాలి పలానా ఆయన కొడుకు అంటే స్కూల్ కు ఫస్ట్ వచ్చింది అనేది రావాలి అట్లా చదవాలి నువ్వు ఒక బుక్ పెట్టుకో ఏమంటున్నా డాడీ చెప్తున్నా అనుకుంటావు మీకు చెప్పొద్దు కానీ మీకన్నా ఎక్కువ అన్నీ చూసిన అది పాపం పరాయిటి బిడ్డ అది వస్తామని దానికి ఆరాటం ఉంటుంది దాన్ని రావద్దని దానికి ఉంటారు వాళ్ళ దాన్ని పోవద్దు అంటాడు వాళ్ళతో మాట్లాడవద్దు అంటాడు ఆ ఇంటి మొక్కలే చూడొద్దు అంటాడు నా ఇంటికి రావద్దు అంటాడు 5-6 నెలల నుంచి అయితే మమ్మల్ని చూస్తేనే ఒక పగదారిలో చూసినట్టు అయిపోయింది అట్లా అయిపోయింది మీతో పెట్టుకోవటే ఈ ఏడాదికి వదినాము మీరు నా ఇంటికి వస్తే మీరు వచ్చిన అన్నం లేదు మీకు లేదు ఓ పండుగ లేదు పప్పు కూడా లేదు అమ్మలాగా చూడడు అమ్మలాగా చూడ నేనంటే గటో గిటో పోతే నన్ను పని పోతుంది అమ్మకి ఎక్కువ అది పురుగోనే ఏమన్నా తప్పేస్తాడు ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎర్రడు వాడే మారుతాడు మంచిగా అవుతాడు అని చెప్తా ఉన్నా ఆ గోడలు పోయి అప్పుడు ఇప్పుడు వస్తే దాన్ని విపరీతమైన దెబ్బలు కొడుతుడు ఇద్దరిని అనవసరంగా తిడుతుడు వాళ్ళకు కూడా కానీ సరే నాని ఇప్పుడు మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు బాధపడుతున్నాయి పెళ్లి కాకపోయే వాడేమో అట్లా చేయబట్టి ఏది పట్టలేదా ఇంట్లో పెద్దలు ఇట్లా వస్తారు కదా ఇప్పుడు వాళ్ళందరూ పిలిపించి మాట్లాడతావు అయితే మిమ్మల్ని అడగలుగా ఇచ్చింది ఇక మమ్మల్ని అన్నది వాళ్ళు వచ్చినాక వాళ్ళని ఏమనండి వాళ్ళ మనసు అనడికి పాప వాళ్ళని ఏం అనడు కానీ ఊరికే బాధపడకు నువ్వు ఇట్లా ఏడవద్దు అల్లుడి ఇట్లా వచ్చినాక మాట్లాడుకుందాం మాట్లాడినాకనే బతుకమ్మ పండుగ మంచిగా చేసుకుందాం కానీ మీరు ఇట్లా ఏడవకుర్రి ఏమైంది బాధపడుతున్నా ఏమైంది మామ 7,000 ఇలా ఊళ్ళో వేసినాం అప్పుడు నువ్వు బాధగా ఉన్నది ఏమైంది కనపడి ఏం చెప్పాలి అది చెప్పడం ఇబ్బంది స్వామి లేడు వాడు అలాగా ఉన్నాడు అగో ఏమైంది మామ మళ్ళీ అలాగేందుకండు ఏం బాధ వచ్చిందని అలాగేండు మీరు మంచిగా ఉంటారు కానీ అప్పుడు ఏదన్నా చేసుకోవాలి కదా ఎట్లరా ఇట్లా ఉట్టేది దొసుతోని
పొద్దున వేసి దోస్తులు అనుకుంటే మరి ఎట్లరా రేపు పొద్దున ఎట్లా పడుతుంది గాడికోసారి గీడికోసారి గడిగిటు అని చెప్తే ఇక ఎవడెవడు ఇక నాకు వాడి రాని వాళ్ళు అందరూ వారికి వాడి కడుపులో ఉంటుంది కాదు నిన్ను తెచ్చి సాదుకున్నాడు, అందుకే నిన్ను అటు పోమ్మంటుండు ఇటు పోమ్మంటుండు అని ఎవరో ఏదో చెప్తారు. చెప్పినట్టు బాగా అయితే అప్పటి నుంచి ఆడు మమ్మల్ని చూస్తేనే కనగా తెస్తున్నాడు. నీకు పగలు అంతగానో పగున్నా అంత నేర్చుకోవాలి ఎవరు మంచిగా సంసారం దానం చేసుకుంటున్నా ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంత ఎవరు నేర్పినట్టు అంత పగ అంటే ఎట్లుంటది, ఇప్పుడు నలుగుట్లో పోతుంది ఏమన్నా పంచాయతీ ఉంటుంది, షెడ్ ఉంటుంది, మంచి ఉంటుంది, ఆడ ఏదైనా చెప్పవలసి వస్తుంది. ఒకరికి మన మాట గిట్టుతుంది, ఇంకోని మాటకి ఇంకోటి ఉంటుంది. అట్లా ఆడ నన్ను గెలవని అబ్బాయి గడికి అట్లా మాట్లాడి దీన్ని ఎట్లా అన్ని విధాలు అందే ఇది కాబట్టి దీన్ని ఎట్లా డమ్ చేయాలన్న వాళ్ళు ఉంటారు కదా. అవునా మామ అట్లా అయిందా? చెల్లె కూడా వచ్చింది కదా, ఏమైందిరా చెల్లె? మామ బాధపడుతుండో ఏం చేస్తారు ఏంది మీరు? ఏం చేయాలన్నా నా రాతనే ఇట్లుంది, ఏం చేస్తా ఏం మాట్లాడుతు ఏది లేదు అసలు. ఇక దేవుడు రాసిన రాత మారేయాలన్నా. అది కాదురా చెల్లె, సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ పండుగ వస్తుంది. బొమ్మరిది ఇంటికాడనే లేడు, మేము పొద్దుగాలు వచ్చినాము. ఒక దిక్కు మామయ్యని బాధ పెట్టుడు, ఇంకో దిక్కు అత్తమ్మని బాధ పెట్టుడు. ఏంది మీ పరిస్థితి ఏంది, మీ సంసారం ఏంది, మీ లెక్క ఏంది? మీరు ఇట్లా బాధపడుతుంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఏం చేస్తుంది, సంవత్సరానికి ఒకసారి అత్తమామని చూసుకొని వస్తాము. మీరు వచ్చిన తర్వాత ఇట్లా ఇబ్బంది పడతా ఉంటే పెద్దన్నకైనా నాకైనా బాధ అనిపిస్తుంది. కాబట్టి మేము చాలా లోపల బాధపడతా ఉంటాం. అట్లా కాదు, చెల్లెది ఏం లేదు. చెల్లెరు అంటే ఆమె మీకు ఏం సమాధానం చెప్పదు. ఆమె మంచిది, ఆమె మంచిగా ఉందామని మన ఇంటికి వస్తే ఎందుకు అయినా కొడుతుంటారు. బాబు మామ బాధపడుతుండు, సందు రమ్మన్నాం వచ్చి మాట్లాడదాం. మరి మామ చేస్తాం మరి రమ్మంటారు. మీరు తోలుకరాలి, వాడు మన క్యాలరీ లేదు, వాడు పసుపాసుకి ఏమన్నా అంటే బాధపడతాడు. నువ్వేం బాధపడకు, కసుకు గీసుకో అన్నా మేము చేసేది చేస్తాం, తోలుకొస్తాము, మేము మాట్లాడతాము, మేము అన్ని సెట్ చేసి పెడతాము. మేము ఉన్నాం కదా నీకు, మాట్లాడతాము, సెట్ చేస్తాము. బతుకమ్మ పండుగ అందరు కలిసి ఈనోనా ఫోన్ బీరు అంటే ఏమైనా అట్లా ఏ ఇంటికాడ లొల్లి దమ్ అవుతుంది. ఏం ప్రాబ్లం ఏమైంది? ఏం మా వాళ్ళతో మా అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోతాను, వాళ్ళే వాళ్ళు నాకు వాళ్ళ ఇంటికి పోతాను. దాని వచ్చారు మా కలిగిట్లో వచ్చారు, ఆ పువ్వు పోయిరు నాకు అర్థమైందా కొట్టినా. నేను మళ్ళా మసక కొడతారా ఇవాళ మళ్ళా మసక కొట్టి చీరలు కట్నాలు ఏం పెట్టవా ఇది మళ్ళా నీకు 5-6 వేల నుంచి 10,000 దాకా ఒక్క పెడతాడు చూడాలి. నేనేం పెట్టా నీకు అయితే అరే కొట్టినా నైట్. ఇప్పుడు నీకు 4 కేలలు ఒక్కమేనా పెద్ద అయిపోతుంది నీ పని. తీసుకో ఇవాళ ఇంటికి వస్తేనే చెప్పిన ఇంటికాడ వాడి కట్నాలు కొట్టినావు, వాళ్ళని కొట్టినావా వాళ్ళని? నా అందరు కొట్టిన మా కలిగి అందరు తిట్టినా. పని అయిపోయింది. అందుకే దగ్గర దూరం తీసుకోరా అని చెప్పినారు, పక్క పుండే తీసుకుంటావురా. ఇప్పుడు దూరం తీసుకుంటా. అరే మొత్తం నేను చూసి మీ అయ్య మంచిగా తిరుగుతుండు కానీ నీ దూరం వస్తుండు, అర్థమైందా? కాదే నాకు పని చెప్తుండు మా అయ్య, నేను పని చెప్తున్నా. అన్నని చక్కగా చూసలేరు. నా పిల్లం కూడా వాళ్ళ కన్నా మాట్లాడతారు. అట్లే ఉందిరా, పెళ్ళాన్ని గ్రిప్ లో పెట్టుకురా. నువ్వు వింటలేవుగా, నువ్వు గొడ్డు లెక్క కష్టపడితేనే వాళ్ళు అంత మంచిగా ఉన్నారు. వాళ్ళు ఏమిట్లున్నారు నువ్వు లేనప్పుడు? ఏమిట్లున్నారు చెప్పు. నీకు అర్థం కాదేం కాదు. ఇప్పుడు మంది తెప్పిస్తా ఇంకా చంపా రకం రూమ్ దూరం తీసుకోరా. నేను చెప్పింది నువ్వు వింటలేవు. రేపు పండుగ అయిపోయింది తీసుకురా. ఇదే పని. ఏ వెంకటేశు, ఓ వెంకటేశు, ఏమో మావానికి మా బొమ్మారికి ఏదో చెప్తా ఉన్నావు.
గిదేనా పద్ధతి? కలిసి తాగుతున్నారు అందుకేమో నేర్పిస్తున్నావుగా వెంకటేష్, గిదేనా? ఓ స్వామి ఏమైందిరా ఇంట్లో మా అమ్మని నాయనని బాధ పెడుతున్నావు? మొత్తం తాపేస్తున్నావు, చెడగొడుతున్నావు. ఏం మాట్లాడుతురా నువ్వు వెళ్ళిపోయి నువ్వు స్వామి నీకు ఇలా పండుగ బతుకమ్మ పండుగ వచ్చింది, ఇది సోయలకు వెళ్ళిండో సిగ్గుందా ఏమన్నా? నడురా అయ్యా నడు, గట్టి ఎందుకు తగులుతున్నావురా? ఆ వెంకటేష్ మాటలు నువ్వు ఇంట్లో బాధ పెట్టుడేంద్రా? ఆయన ఉన్నాయిలేని ఓ స్వామి, ఆ వెంకటేష్ మాటలు నువ్వు జీవితం ఖరాబ్ చేసుకుంటున్నావురా. ఆయన చేసేటోడా చేపెట్టోడా? అంతా ఎందుకు తాగుతున్నావు ఇట్లా, ఎందుకు చేస్తున్నావు ఇట్లా? మామ మంచి వ్యాల్యూ మనిషి, ఆయన బయటకు పోతే ఆయన విలువ ఎట్లున్నది? ఆయన చెప్పినట్టు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు సాదిరు, మంచిగా పిల్ల చేసిర్రు. ఇలా బతుకమ్మ పండుగ అక్కలు వచ్చిర్రు, మేము వచ్చినాం. నిమ్మలంగా మంచిగా ఇంట్లో ఉంటది అయిపోతుందిగా. ఇది ఆవిడ వాడు చెప్పిన మాట పట్టుకొని ఆవిడ ఎందుకు చెప్పుతున్నావు ఇట్లా? మీ బాబు మాటలు మంచిగా నాన్న మాటలు మంచిగా ఉండాలి. ఈ తావుడు బంద్ చెయ్యి. చిన్నప్పటి నుంచి వాళ్ళని సాదిర్రు, పెంచిర్రు, మంచిగా ఉండాలి. ఎందుకు చిన్నప్పటి నుంచి కష్టపడవు, నువ్వు మంచి పని చేసేటోనివి. ఈ మధ్యలో అందుకు ఎందుకు తీస్తున్నావు ఇట్లా అంతా? నిన్ను చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచిర్రు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చిర్రు. నువ్వు కొంచెం దృష్టిలో పెట్టుకొని కష్టాలు ఏంది సుఖాలు ఏంది అన్ని ఉంటాయి జీవితం అన్నప్పుడు అన్ని ఇదుతూ పోవాలి. కానీ ప్రతి ఒక్కటి పర్టికులర్ గా దాన్నే పట్టుకోవద్దు. నలుగురు నాలుగు మాటలు చెప్తారు కానీ ఎవరు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకరి మాట వింటే మనమే ఖరాబ్ అవుతాం. ఎందుకంటే కలిసి ఉంటే విడగొట్టాలని చాలా మంది ప్రయత్నిస్తారు. అర్థమైందా? అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని అర్థం చేసుకొని తోటి అందరిని మంచి చూసుకొని కలిసిమెలిసి ఉండు. ఎక్కడనో కిరాయికి ఉండు కాదు, ఇంట్లోనే సొంత ఇంట్లోనే ఉండు, అందరినీ చూసుకో. అంతే. ఇంటికి మరి పోదామారా? ఇంటికి నడు. నేను రానక్క, ఇందాక మేము నేను రాను తల్లి, మళ్ళీ కొడతారా? ఏం కొట్టాడు? వాడు కూడా అన్నే ఉంటున్నాడు. వేసిన బతుకమ్మని తీసుకొద్దా? ఎందుకు నన్ను అన్యాయం చేస్తాను? చెయ్య మళ్ళీ ఫోన్ సోపదు పోను తిరిగా. ఎందుకు నన్ను ఇట్లా చేస్తావు? నన్ను తోవ పట్టుకొని తిరగకుండా నలుగుట్లా నన్ను పరిశాన్ చేస్తున్నావు ఎందుకురా? అమ్మ కూడా ఏమన్నదిరా నిన్ను? వాళ్ళు ఏమన్నారా నిన్ను? అక్క మిమ్మల్ని మీ ఇంటికి వస్తే కూడా మమ్మల్ని చీప్ అన్నట్టుగా చూస్తున్నాం. అక్కడ అంటది అన్ని మాటలు తింటే బాధపడరు. వాళ్ళు ఏం చదువుతారు? అంతా నీ గురించే మాట్లాడుతారు. వాళ్ళు నిన్ను ఏమంటారు? ఏమన్నారా? ఎందుకురా నువ్వు? ఏడవకూరి, అంతా మనమే కదా. ఈ పండుగ సంతోషంగా చేసుకున్నాం. ఏడవకూరి పండుగ గురించే కాదు, అవన్నీ ఏమన్నా ఒక్క మాట అన్నది ఏం లేదు. 10 మందిరా తిరిగి నువ్వు మంది మాటలు పట్టుకొని మమ్మల్ని ఎంత పరిచయం చేసి నిన్ను ఉన్నాడన్న ఒక మాట అన్నదిరా అమ్మ. అమ్మ ఏమన్నా అన్నదా నిన్ను? నేనేమన్నారా నిన్ను మంచిగా బతుకోవద్దు? తప్పదు మళ్ళీ ఏం చేయ. 10 మందిరా తలెత్తుకొని తిరగాలని అంటున్నా. ఎందుకురా? వాళ్ళకి పెళ్లిలే, నీ పెళ్లి పెళ్లి చేయొద్దు. నువ్వు ఇట్లా అయితే ఎవరన్నా వస్తారా? ఇంటికి ఎవరన్నా వస్తారా? ఎందుకురా? మంచిగా ఉండేదని ఆ కోడలు దూరం ఏమంటది రా? అనవసరమైన దెబ్బలు కొడుతున్నావు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే ఏమంటారు? వాళ్ళతో ఏం మాట్లాడాలా? ఎందుకురా నీకు ఈ తాగుడు ఏంది, ఏషం ఏంది, ఈ తిరుగుడు ఏంది, ఈ వ్యవహారం ఏందిరా? వాళ్ళు ఎంత ముదుగురు బావలు చూసి నేర్చుకో. వాళ్ళు వినడాన్ని ఏమన్నా ఒక మాట అన్నారా? ఎప్పుడన్నా వాళ్ళు ఎంత మంచి నిన్ను ఏమన్నావురా? ఏమన్నా అన్నావా? నిన్ను ఏం తిప్పలు పెట్టినావురా? నిన్ను ఏమన్నా తెమ్మన్నావా? ఏమన్నా బాధ పెట్టి కొట్టుడు ఎందుకు, కొట్లాడు ఎందుకు, పంచాయతీ ఎందుకురా? ఏం లేక మనకేం లేకరా? తిండికి లేకనా, బట్టకు లేకనా, నీకు చేసుకొని పని లేకనా? ఎందుకురా మంది మాటలు పట్టుకొని
అనవసరంగా నలుగుట్లా ఇబ్బంది చేస్తున్నావు, తిరగలేకుండా చేస్తున్నావు, ఎందుకు రాకిట్లా చేస్తున్నావు? మడి పువ్వుల చీర కట్టి తంగెడు పువ్వుల రైకె వేసి గునుగు పువ్వుల బోని కట్టి పట్టు చెమంతులు తల్లో పెట్టి మా ఊరికొచ్చిందే బతుకమ్మ మా ఇంటికొచ్చిన దేవతవమ్మ రేలరే 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 ఉత్తరాన పూసెనే చెల్లే ఉద్దరాసి పువ్వులే, దక్షిణాన పూసెనే చెల్లే దారి గుమ్మడి పువ్వులు. ఒక్కొక్కటి గోసి ఒడిలోన పోసుకుని మన ఇంటి బతుకమ్మ సిగలోన పెట్టాలి తల్లి బతుకమ్మ, మా బతుకే నీవమ్మ. ఏడాదికి ఒక్కసారంట నిన్ను యాది మర్చిపోము మేమంతా, చిన్న పెద్దలు సంతుల బతుకమ్మ సంబురాలని చేసే. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే, గౌరమ్మ ఏమేమి కాయొప్పునే, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే, గౌరమ్మ ఏమేమి కాయొప్పునే, గౌరమ్మ తంగడి పువ్వొప్పునే గౌరమ్మ తంగడి గాయొప్పునే, గౌరమ్మ తంగడి గాయొప్పునే. ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే, గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే, గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే, గౌరమ్మ ఏమేమి గుమ్మెడ గాయప్పునే గౌరమ్మ గుమ్మెడ పువ్వప్పునే, గౌరమ్మ గుమ్మెడ పువ్వప్పునే, గౌరమ్మ గుమ్మెడ ఊసింది గుమ్మెడగా సింది గుమ్మెడ గుమ్మలు ఆకాశమంత్రి ఆట సిలికల్లాల పాట సిలికల్లా కన్నయ్య గుడ్డాల కలికి సిలికల్లా నీలంపు గాజులు నిమ్మ శ్రీమేడు నీనోము నీలే గౌరమ్మ నాన్నము నాకి గౌరమ్మ నాన్నము నీనోము నీకు జల్లే గౌరమ్మ నానోము నాకియవే, గౌరమ్మ నానోము నాకియవే, గౌరమ్మ తంగెడ పువ్వప్పునే గౌరమ్మ తంగెడ గాయప్పునే, గౌరమ్మ తంగెడ గాయప్పునే, గౌరమ్మ. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మమ్మల్ని ఆదరిస్తూ బతుకమ్మ గురించి ఒక షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి లైక్ కొట్టి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
మా నెక్స్ట్ వీడియోలు రావడానికి నోటిఫికేషన్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. అందరూ తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. అలానే మా నోటిఫికేషన్స్ మీకు రావాలని అంటే పక్కనున్న గంట బెల్లుని మాత్రం గట్టి గొట్టి పడేయండి. బతుకమ్మ